హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నా కుకింగ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు బెండకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్లోకి తినొచ్చు, రోటీల్లోకి తినొచ్చు అండి, దేంట్లోకైనా తినొచ్చు. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కిలో బెండకాయలు తీసుకోవాలండి. 1 టమాటా తీసుకోవాలి, 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. బెండకాయలు బాగా కడిగి తుడిచి దాన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా వేరే ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో మనము మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆవాలు 1/2 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా అవి వేగిన తర్వాత తాలింపు గింజలు అందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లా కదిపి తర్వాత అందులో ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని ఒక సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అంత ముక్కలకి సాల్ట్ పట్టే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ విధంగా చేసుకొని మనం కాసేపు మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ అయినా మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోయినవి. టమాటా మగ్గిపోయింది, బెండకాయ మగ్గిపోయింది, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులో బాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూను కారం వేసుకోవాలి. ఆ కారము మంచిగా ఘాటు ఉన్నది చూసుకొని వేసుకోండి. ఎక్కువగా కారం ఉంటే కనుక తక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని అలాగే దీన్ని మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మూత తీసి 10 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయింది. ఇందులో దించే ముందు మనము జీలకర్రను వెల్లుల్లిపాయ దంచి అది వేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం ఒకసారి కలిపేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేస్తా అలాగా కదుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అంతేనండి. అయిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది వేయటం వల్ల తర్వాత మనం కొత్తిమీర దించేస్తున్నాం కాబట్టి కొత్తిమీర జల్లేసుకొని తీసేయటమే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.